హాయ్ అండి. ఈరోజైతే నేను మసాలా కేవడా చేస్తున్నానండి. ఇవి అటుకులు, లావు అటుకులు అండి. వీటిని శుభ్రంగా జల్లెట్లో వేసి జల్లించుకున్నానండి. చిన్న చిన్నవి అడుగున పార్టికల్స్ ఉంటాయి, చిన్న చిన్న విరిగిపోయిన ముక్కలు, అవి రాలిపోతాయి అన్నమాట. చిన్న చిన్న చెత్త ఉన్నా కూడా పోతుందండి. నీట్గా జల్లించుకున్నాను. ఇదైతే 1/2 kg అండి. పలసటి తెచ్చుకోవద్దు, లావు అటుకులే తెచ్చుకోండి అండి, బాగుంటాయి. అటుకుల్లోకి కావాల్సిన వస్తువులండి: కరివేపాకు, వేయించిన శనగపప్పు, పల్లీలు, కిస్మిస్లు, జీడిపప్పు, నువ్వులండి. ఇంకా ధనియాలు ఒక స్పూను సోంపు, ఒక స్పూను జీలకర్ర అండి. ఇప్పుడు వేయించుకుందాము. ఆయిల్ బాగా వేడి రావాలండి. చూసారా, ఆయిల్ వేడి వచ్చిందండి. ఆయిల్ వేడి రాకుండా అటుకులు పెట్టొద్దండి, అటుకులు బాగా నూనె పీల్చుకుంటాయి. చూసారా, చక్కగా పైకి లేస్తున్నాయి అంటే ఇప్పుడు ఓకే. ఇలా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోండి, చక్కగా వేగిపోతాయండి. చూసారా, వేగిపోతున్నాయి. మరి మాడనియొద్దండి, ఆ కలర్ వస్తే సరిపోతుంది. ఇలాగే అన్నీ వేయించుకోండి కొన్ని కొన్ని. ఇలా 2 సార్లు ఊపారంటే ఆయిల్ అంతా పడిపోతుందండి. చూడండి, చక్కగా అవుతాయండి. అస్సలు శ్రమే ఉండదు, మంచిగా వేగిపోతాయి. చూసారా, కలర్ మారనియొద్దండి. కలర్ మారితే మళ్ళీ ఎర్రగా అయిపోతాయి. అటుకులన్నీ ఇలాగే వేయించేసుకోండి. చూసారండి, తెల్లగా మల్లెపూల్లాగా విచ్చుకున్నాయి. మనం ఇలా అంటే మంచిగా నలుగుతున్నాయండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో పల్లీలు, కరివేపాకు అన్నీ వేపుదామండి. ఇవన్నీ ఒకదానికొకటి వేయించుకుందామండి. కిస్మిస్లు వేయించుతున్నాను అనమాట. దీంట్లో కిస్మిస్లు టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచిగా అనిపించింది అక్కడక్కడ తగులుతూ ఉంటేను. మసాలా కోసం ధనియాలు, సోంపు, జీలకర్ర అండి, ఇవి వేయించుకుందాం. దీనికి ఆయిల్ వద్దండి, డ్రైగానే వేయించేసుకుందాం. ఇలా దోరగా వేయించుకోండి. నువ్వులు ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకుందామండి. మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. 2 స్పూన్లు కారం అండి, 2 స్పూన్లు ఉప్పు అండి, 1 స్పూన్ వచ్చి పసుపు. చూసారండి, మన మసాలా రెడీ అయిపోయింది చక్కగా. ఇప్పుడు 2 స్పూన్ల పంచదార ఇప్పుడు వేద్దామండి. ముందే వేస్తే ఇది మెత్తగా అయిపోయి చిక్కగా అయిపోయి అంటే తడిగా అయిపోద్ది కదా, పంచదార కరిగి. పంచదార వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి చేవడాకి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దామండి. చూసారండి, పప్పులన్నీ ఇలా దోరగా వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాము. వేసేసి మిక్స్ చేసుకుందామండి. ఇట్లా గంట పెట్టి తిప్పొద్దండి, విరిగిపోతాయి. అందుకోసం గిన్నె 2 వైపులు పట్టుకొని ఇలా ఎగరేస్తే మంచిగా కలిసిద్దండి. ఇది కొంచెం కలిసిన తర్వాత ఇది చూసారా మసాలా అండి, మనం పట్టుకున్న మసాలా, ఇది కూడా వేసేద్దాము. నువ్వులండి, 4 పచ్చిమిరపకాయలండి, ఇది స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మంచిగా గిన్నె ఎగరేసి కలుపుకుందామండి. చూసారా, ఇట్లా ఎగరేద్దామండి, చక్కగా కలిసిపోతాయి అన్నమాట. కొంచెం చిన్న చిన్నగా ఇట్లా చేతులతో మెల్లగా అనుకోండి, బాగా కలుస్తుంది. గట్టిగా గంట పెట్టి అయితే తిప్పొద్దండి, విరిగిపోతాయి. మీకు కావాలంటే ఈ టైంలో ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఇప్పుడు చూసుకోవచ్చండి మనం. చూసారా, మసాలా కేవడా రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. కొంచెం ఉప్పు సరిపోతే నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కలిపాను అనమాట. చూసారా, నువ్వులు, పల్లీలు,
జీడిపప్పులు అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. 1 వీక్ 10 డేస్ వరకు బాగుంటుందండి, టేస్ట్ మారకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.